రాని వాళ్ళకు కూడా తెలియజేయండి. మన రాజానగర్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తరపున ప్రత్యేకించి సీతానగరం మండలంలో ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని 16/4/2025 తేదీన ఉదయం 8 గంటల నుండి ప్రారంభించబడుతుంది. దీనికి కూటమి నాయకులందరూ కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, చౌదరి గారు, ఇంకా వేరే చౌదరి గారు, ఇంకా అందరూ మొత్తం మండల లెవెల్ నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా కలిసి ఇది ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అవసరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏ అనారోగ్యం వచ్చినా, ఈవెన్ హెడాక్ వచ్చినా సరే ఈఎన్టీ డాక్టర్ గారు ఉంటారు కాబట్టి వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్ష చేయించుకుని వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యాన్ని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో ఈ వైద్య శిబిరాన్ని మన బత్తుల బలరామకృష్ణ గారి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది. దాని ద్వారా ఈ ఖర్చుని భరిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ఇందులో ఈ మెడికల్ క్యాంపులో జనరల్ ఉంటుంది, వీలైతే రాసుకోండి మీరు. జనరల్ ఉంటుంది, గుండెకి సంబంధించినటువంటి అనారోగ్యాలకు ఉన్నటువంటి చెకప్ ఉంటుంది, చర్మవ్యాధుల చెకప్ ఉంటుంది, కిడ్నీకి సంబంధించిన వైద్యానికి సంబంధించినటువంటి చెకప్ ఉంటుంది, వైద్యం ఉంటుంది. అలాగే కంటికి సంబంధించింది, కీళ్ళకి సంబంధించింది, అలాగే గైనిక్ అంటే స్త్రీలకు సంబంధించినటువంటి వైద్యం, అలాగే మూత్రకోశ వ్యాధికి సంబంధించింది, ఈఎన్టీ అంటే మన నోసు, ఇయరు, ముక్కు అన్నీ. అలాగే చిన్నపిల్లలకు సంబంధించినవి, నరములకు సంబంధించినవి, ఛాతీ ఊపిరితిత్తులకు సంబంధించినవి, అలాగే డెంటలు, స్త్రీ గర్భకోశ వ్యాధికి సంబంధించినటువంటి ఎక్స్రే కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తారు. అలాగే క్యాన్సర్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తారు. అలాగే స్త్రీలు ఉదర సంబంధిత వ్యాధులు కూడా ఇక్కడ చేస్తారు. చెస్ట్కి సంబంధించి క్యాన్సర్లో చెస్ట్కి సంబంధించినవి కూడా ఇక్కడ స్కాన్ చేస్తారు. ఇక్కడికి చాలా అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు ఉన్నటువంటి బస్సు ఒకటి జిఎస్ఎల్ హాస్పిటల్ వారి యొక్క స్పాన్సర్స్ ఇస్తూ వాళ్ళ యొక్క 30 మంది డాక్టర్లు ఇక్కడికి వస్తారు. వచ్చి ఈ 16 గారికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి వైద్యాన్ని మీకు ఇక్కడ అందిస్తారు. అలాగే మంచి స్పెషలిస్టులు వచ్చినటువంటి వాళ్ళతో పాటే ఒక స్కానరు, ఎక్స్రే సంబంధించిన ఒక బస్సు కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడే స్పాట్లోనే చెక్ చేసి మళ్ళీ మీకు రిపోర్టు ఫ్రీగా అందించడం జరుగుతుంది. అలాగే కంటి వైద్యం పరీక్ష చేయించుకున్న వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు ఈ ప్రాబ్లం లేదనే భయం లేకుండా, లేదంటే లేడీస్ రావాలని భయం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది, అటువంటి భయం కూడా లేదు. ఎక్స్రే, స్కానర్ ఇవన్నీ కూడా బస్సులోనే ఉంటాయి. వాళ్ళకి ఇండివిజువల్గానే తీస్తారు కాబట్టి ఎటువంటి బిడియం పడకుండా అందరూ వచ్చి చెక్ చేసుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఎమ్మెల్యే గారి యొక్క పూర్తిగా వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఖర్చు చేస్తూ ఈ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వచ్చిన వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్స్ కానీ మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో వైద్యం చేయించుకుని వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ రిక్వెస్ట్ని మీకు తెలిసిన వాళ్ళు మళ్ళీ మీ గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక 10 మందికి, ఆ 10 మంది ఇంకో 10 మందికి కూడా తెలియజేసి కంపల్సరీగా అందరూ వచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా మన విలేకరు సోదరుల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి మెమోగ్రామ్ టెస్ట్ ఇక్కడే చేస్తాము. అలాగే పాస్పియర్ అని చెప్పేసి అది కూడా ఈ టెస్ట్ కూడా ఇక్కడే చేస్తారు. ఎక్స్రే కూడా ఇక్కడే తీస్తారు. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఇక్కడ బస్సులోనే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరీక్ష చేయించుకుని వారికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకుని వైద్యం పొంది వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మన కూటమి నాయకులు
కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ వహించి వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడికి వచ్చేలా ఏర్పాటు చేయాలి. ఈ ఏర్పాటులో మీరు శ్రద్ధ వహించవలసిన కోరుతున్నాం. అలాగే అందరు కార్యకర్తలు అందరినీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఆ గ్రామాల్లో టౌన్ ద్వారా కానీ వ్యాన్ ద్వారా కానీ ఏదైనా ఆటో ద్వారా కానీ అందరికీ తెలిసే విధంగా చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తారు. మెడిసిన్స్ ఒకవేళ ఇక్కడ అవన విషయాలు ఉంటే బయట తీసుకెళ్తారు సార్, ఇంకా పై హాస్పిటల్ ఏదన్నా ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీ అందరికీ. జనరల్గా క్యాన్సర్ టెస్ట్ చేయించుకుంటే ఎవరికీ తెలియదు. కిడ్నీ ఒకటి, క్యాన్సర్ ఒకటి ఫస్ట్ స్టేజ్లో ఎవరికీ తెలియదు. కిడ్నీ ఎంత గొప్పదంటే మనల్ని ఇబ్బంది పెట్టదు ఎక్కడ కూడా. ఎప్పుడు తాను పని చేయటం మానేసే పరిస్థితి వచ్చే వరకు కూడా మనకి సిగ్నల్ ఇవ్వదు. అంత సెల్ఫిష్ అది, అంటే అంత సిన్సియర్ కూడా, అంత బాగా పనిచేస్తుంది అది. ఇంకా నా వల్ల కాదు అంటే ఇంకా 90% అయిపోయిన తర్వాత కానీ మనకు సిగ్నల్ ఇవ్వదు కిడ్నీ. అలాగని చెప్పేసి మాకు ఏ రోగం లేదు అనుకుంటే ఉందో లేదో తెలియదు కదా, అందుకనే వచ్చి చెక్ చేయించుకోవాలి. అలాగే క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే దాన్ని మనం టోటల్గా నయం చేయొచ్చు, అనారోగ్యాన్ని తగ్గించవచ్చు. అది 4th స్టేజ్కో లేకపోతే 3rd స్టేజ్కో వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎంతో కష్టపడాలి, బోల్డన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవాలి, తిరుగుడు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టేజ్లో దాటిపోకుండా ఉండే విధంగా మనం ఇక్కడ ఫ్రీ బస్సు ఫ్రీగా చెకప్ ఏర్పాటు చేసాం కాబట్టి వచ్చి చెకప్ చేయించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో నోరుగా చెకప్ చేస్తారు సార్, ఒకవేళ స్టేజ్ దాటిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని ఎక్కడైనా తీసుకుని అలాగే ఎవరన్నా రండి మేడం, అలాగే ఎవరన్నా డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మన బసవతారకం హాస్పిటల్ ద్వారా కానీ లేకపోతే అందుబాటులో ఉన్న వేరే హాస్పిటల్ ద్వారా కానీ వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ కూడా ఫ్రీనా సార్? ఓకే సార్. జనసేనాని ప్రస్తుతానికి నాకున్నది జనసేననే. నేను గతంలో ఇక్కడ డిఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యి ఉన్నాను. నాకు ఆ పరిచయం మీద మిమ్మల్ని అందరినీ పలకరించాను అంతే. నేను ప్రస్తుతం జనసేననే.